నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోకపోతే ఏమైనా జరుగుతుందా? ఏమంటే చాలామంది అడుగుతూ ఉంటారు. మాకు చిన్నతనంలో ఏమంటే నేను అశ్విని నక్షత్రంలో పుట్టాను. చూచే చోళ అశ్విని వాటిలో నా పేరు లేదు. నా పేరు వెంకటేశ్వరరావు లేకపోతే నా పేరు వెంకటేష్ ఇలా చెప్తూ ఉంటారు. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోనటువంటి మాత్రం చేతనే జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు రావు. ఏ విధమైనటువంటి ప్రమాదం కూడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనకి 3 రకాలైనటువంటి నామాలు ఉంటాయి. మాసనామము, నక్షత్రనామము, వ్యవహారిక నామం. మాసనామము అంటే మీరు ఏ నెలలో పుట్టారో ఆ నెలకి ఒక పేరు ఉంటుంది, దాన్ని మాసనామం అంటారు. నక్షత్రనామం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటిది నక్షత్రనామం. చాలామందిలో నక్షత్రనామం వ్యవహారిక నామం ఒకటేలా ఉంటుంది. కొంతమంది నక్షత్రానికి ఉండేటువంటి అక్షరాల ద్వారా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోనంత మాత్రం చేత నా జాతకం పనిచేయట్లేదనో, జాతకం బాగాలేదనో, లేదా జాతకం వ్యతిరేకంగా పనిచేస్తుందేమో ఇటువంటి భయం మాత్రం అవాస్తవము. అది పూర్తిగా తప్పు. మనకి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకున్నా పేరు పెట్టుకోకపోయినా వచ్చేటువంటి ముప్పేది లేదు. పూర్వకాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వారు పలానా నక్షత్రంలో పుట్టినప్పుడు వెంటనే వెళితే వీడు పలానా మృగశిర నక్షత్రంలో పుట్టాడరా, వెంకటేశ్వరరావు అని పేరెట్టుకో, వీడు ఎప్పుడు పేరు చెప్పినా నక్షత్రం గుర్తొస్తుందని అలా పెట్టేవారు. ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోనంత మాత్రం చేత ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోకపోతే ఏమైనా జరుగుతుందా? ఏమంటే చాలామంది అడుగుతూ ఉంటారు. మాకు చిన్నతనంలో ఏమంటే నేను అశ్విని నక్షత్రంలో పుట్టాను. చూచే చోళ అశ్విని వాటిలో నా పేరు లేదు. నా పేరు వెంకటేశ్వరరావు లేకపోతే నా పేరు వెంకటేష్ ఇలా చెప్తూ ఉంటారు. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోనటువంటి మాత్రం చేతనే జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు రావు. ఏ విధమైనటువంటి ప్రమాదం కూడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనకి 3 రకాలైనటువంటి నామాలు ఉంటాయి. మాసనామము, నక్షత్రనామము, వ్యవహారిక నామం. మాసనామము అంటే మీరు ఏ నెలలో పుట్టారో ఆ నెలకి ఒక పేరు ఉంటుంది, దాన్ని మాసనామం అంటారు. నక్షత్రనామం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటిది నక్షత్రనామం. చాలామందిలో నక్షత్రనామం వ్యవహారిక నామం ఒకటేలా ఉంటుంది. కొంతమంది నక్షత్రానికి ఉండేటువంటి అక్షరాల ద్వారా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోనంత మాత్రం చేత నా జాతకం పనిచేయట్లేదనో, జాతకం బాగాలేదనో, లేదా జాతకం వ్యతిరేకంగా పనిచేస్తుందేమో ఇటువంటి భయం మాత్రం అవాస్తవము. అది పూర్తిగా తప్పు. మనకి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకున్నా పేరు పెట్టుకోకపోయినా వచ్చేటువంటి ముప్పేది లేదు. పూర్వకాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వారు పలానా నక్షత్రంలో పుట్టినప్పుడు వెంటనే వెళితే వీడు పలానా మృగశిర నక్షత్రంలో పుట్టాడరా, వెంకటేశ్వరరావు అని పేరెట్టుకో, వీడు ఎప్పుడు పేరు చెప్పినా నక్షత్రం గుర్తొస్తుందని అలా పెట్టేవారు. ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోనంత మాత్రం చేత ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.